హలో అండి, నమస్తే. వెల్కమ్ టు భవానీ గార్డెన్. ఈరోజు అయితే కొన్ని పనులు ఉన్నాయండి. హార్వెస్ట్లు అయితే తక్కువే ఉన్నాయి కానీ ఏమీ లేవు. అది కొంచెం పనులు ఉన్నాయి. హార్వెస్ట్ కూడా చేసుకుందాము. క్యాప్సికమ్ ఒకటి ఉంది కదా, రెడ్ క్యాప్సికము, అది కూడా చేసుకుందామండి. ఇక్కడైతే బెండకాయలు ఉన్నాయి. చూసుకోలేదు, ఇరకలో ఉండడం వల్ల ముదిరిపోయండి. ఇంకా సాంబార్కి అయితే పనిచేస్తాయి. ఇక్కడ బెండకాయ ఒకటి విత్తనానికి ఉంచాను కదా, అది విత్తనాలు రెడీ అయ్యాయి, అది కూడా తీసుకుందాం. విత్తనానికని ఉంచలేదండి, ఇది మర్చిపోయాను. ఇంకెందుకు, ఎలాగ విత్తనాలు లేవు కదా అనేసి ఉంచాను. ఇదిగో ఇంత బాగా రెడీ అయిపోయి చూడండి, వేసుకోవచ్చు ఇలాగా. నాకు విత్తనాలు లేవు అన్నప్పుడు నేను ఇలాగే చేస్తాను. నేను డబ్బాలను ఉంచుకున్నానండి. ఒకటి గాలికి ఎగిరిపోయి ఆ డబ్బా కిందకి వెళ్ళిపోయింది. విత్తనాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి. బొరబట్టి ఒకటి, బీర ఒకటి, బీరకాయలు ఉన్నాయి కానీ బెండకాయలు బొరబట్టీలు ఎగిరిపోయాయి. ఇవైతే ఇక్కడ పెట్టుకుందాము, కూరగాయల్లో వేసుకొని. ఇంకా బెండకాయలు ఉన్నాయా? ఈ పైన ఒకటి ఉందండి. ఇట్లా జస్ట్ ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ ఉంది కదండి, దీనికి బలం సరిపోక పెద్దది అవ్వలేదు, లేకపోతే చాలా పెద్దది అవుతుంది. రెడ్ క్యాప్సికమ్ ఈ సైజు రావాలి, అసలు బలం సరిపోలేదండి. ఇందులో సీడ్స్ ఉంటాయి, ఉంచాలి ఇవి కూడా. ఈరోజు ఏంటంటే ఆకుకూరలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ గంగవాయల కూర ఉంది, ఇక్కడనే కాదు అన్ని కుండీల్లోనే ఉంది గంగవాయల కూర. చూసారా గంగవాయల కూర? ఇక్కడ వంకాయలు విత్తనాలు జల్లేనండి. వంకాయ విత్తనాలు మనం కొనుక్కుంటాం కదా కూరగాయలు, అందులోనే కొంచెం ముదురుగా ఉన్న వంకాయ తెచ్చుకొని పిక్కలు వేస్తే వచ్చేస్తాయండి. ఇదిగో ఇక్కడ వేసాను, ఇది మన గార్డెన్లో బ్లాక్ వంకాయలు సీడ్స్ వస్తున్నాయి. ఇందులో అయితే ఈరోజు వైట్ వంకాయ వేసాను, బయట నుండి తెచ్చిన వంకాయ విత్తనాలు. చూద్దాం అవి వస్తాయి లేదు. ఇక్కడైతే తోటకూర చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో. వేర్లు మళ్ళీ అందులో కట్ చేసి పడిసాడమే. ఇక్కడ టమాటా జస్ట్ ఇట్లా ఇక్కడ ఇందులో కూడా చాలా జల్లెడలో వేసాం కదండి గంగవాయల కూర. వెయ్యలేదండి, మాగిన పశువులు వేస్తాం కదా మనం, అందులో బోల్డ్ వచ్చేస్తుంది గంగవాయల కూర. ఇంక ఈ బిర్యానీ డబ్బాలోని పుదీనా వేసుకున్నాం కదా, పుదీనాని చచ్చిపోతుంది, గంగవాయల కూర బాగా హెల్తీగా వచ్చేస్తుంది. విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి తెగ వచ్చేస్తాయండి. ఇవి ఇలా ఆకులు తీసుకొని పప్పులు వేసుకుంటే సూపర్ టేస్ట్. ఒక్క ఆకు కూడా వేస్ట్ చేయనండి, ఇంత కష్టపడి పెంచుతున్నాం కదా మనం. ఇక్కడ ఈ చిలక తోటకూర అయితే ఇది కూడా కంపోస్ట్లో వచ్చిందే, మాగిన పశువుల ఎరువులో వస్తుంది కదా, అందులో వచ్చింది. ఇవేవి విత్తనాలు వేయం మనం. ఇక్కడైతే ఇక టమాటా చూసారా, చిన్న చెర్రీ టమాటా వచ్చింది. వంకాయల మొక్క గ్రో బ్యాగ్లోని రిపోర్ట్ చేసుకున్నాం కదండి, చూడాలి పూత వస్తుంది. ఇక్కడ అలా టమాటా మొక్క కూడా ఇక్కడ తెచ్చేసానండి, పెట్టేస్తాను అక్కడ. ఇంకా ఇది ఇందులో కూడా ఉంది. ఇది వాటర్ మిలన్ పాదండి.
2 కాయలు వచ్చాయి, పాలినేషన్ చేశాను, అయినా నిలబడలే. ఈరోజు గంగవాయిల కూర ఎక్కువ హార్వెస్ట్లో ఉండేలా ఉంది. ఇది వేరులతో తీయకపోయామనుకోండి ఇంకా అలా విత్తనాలు వచ్చేస్తాయి వద్దన్నా సరే. ఇందులో పుదీనా ఉంది కదా, దీంట్లో కూడా ఉంది. అట్లా అడ్డాడు. ఈ అంజూరం మొక్క చూడండి, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. జస్ట్ చూపించు, ఆకులు అయితే లేవండి, కాయలు ఎక్కువ ఉన్నాయి. అలా పడిపోతాయి ఎండిపోయి. ఇంకెక్కడ కూడా వచ్చేస్తుంది. కోడిపిల్ల తింటుంది కదా, ఎగురేస్తుంది. ఇంక ఇందులో కూడా ఉంది బెండకాయ. ఈ టమాటా ఇక్కడ కూడా ఉన్నాయండి. మొక్క తీసేద్దాం, చచ్చిపోయింది. ఇంకా తీసిగా వంగ మొక్క పెట్టానండి ఇందులోనే. ఇంక తీసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంది టమాటా. అమ్మో, చాలా అడుక్కు పెట్టేసాను, తర్వాత తీయాలి. ఇక్కడ ఒకటి ఉందండి టమాటా. హైబ్రిడ్ టమాటా. ఇది గోంగూర విత్తనాలండి, గోంగూర విత్తనాలు. ఇవి కూడా వేసుకుందాము. ఎన్ని వచ్చాయో చూడాలి. చేమలు పట్టేసేయండి, వస్తాయి రావో తెలియదు కానీ చేమలు ఫుల్గా ఉన్నాయి. ఇందులో వేసిద్దాము. ఇక్కడ కూడా తోటకూర చూసారా, వాటర్ బాటిల్లో పెట్టాము కదా, రేట్ కట్ చేసిద్దాము, మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది. ఇక్కడ తోటకూర ఉంది కదా, చూపించు. ఇక్కడ చిలక తోటకూర ఉందండి ఈ బ్యాగ్లోని, చాలా పెద్దది. చూసారు ఎంత పెద్దగా వస్తుందో. పూత కూడా వస్తుంది, నేను తీస్తాను పూత. ఇది బొరబట్టి వెళ్ళిపోదు, తాడు కట్టుకున్నాను ఇలాగా. అక్కడ ఒక బీరపాదు ఉంది, దానికి కూడా తాడు కట్టాలి. ఇదిగా బీరపాదు ఇక్కడ ఉందండి, అందులోనే ఆ బ్యాగ్లో. ఇంక ఇందులో బీరపాదు వేసాం కదా, చూడండి. గంగవాయిల కూర, చిలక తోట కూర ఎన్ని వచ్చేసాయో. అసలు ఈ బీరకాయని తొక్కేస్తున్నాయి పక్కకి పాదుని. ఇందులో బెండపిక్క కూడా పెట్టాను, అస్సలు రానివ్వలేదండి. ఇవి తీసుకుందాం మొత్తం. ఇంకా ఇక్కడ బెండపిక్క పెట్టాను, బెండకాయలు. ఈ ఎరకలోంచి వచ్చేస్తుంది ఇదైతే.
ఇక్కడ కూడా ఉందండి కవర్లో కిచెన్ వేస్ట్ నింపేసి పెట్టాం కదా, కట్ చేద్దామండి. మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది. ఎంత హెల్తీగా వచ్చింది చూడండి తోటకూర. ఇది ఇక్కడ కూడా వేసాం కదా బీరపాదులు ఎక్కువ వేసామండి. నా దగ్గర ఉన్నవే విత్తనాలు బీరకాయ విత్తనాలు, బెండకాయ విత్తనాలు ఇప్పుడు పెట్టుకున్నాం కదా పోయినవే. మళ్ళీ తర్వాత వంకాయ నారు ఉందండి. అంతే, ఇంక విత్తనాలు ఏం లేవండి నా దగ్గర. విత్తనాలు అడుగుతున్నారు కదా అందరూ, నాకు విత్తనాలు అయితే లేవు, ఏమనుకోవద్దు, విత్తనాలు ఇవ్వలేదండి. కామెంట్స్ చూస్తానేనండి, నేను అందరివి చూస్తాను. చాలా మంచిగా ఉంటుంది మీరు కామెంట్స్ పెట్టి, మంచిగా అనిపిస్తుంది, బాగా రెస్పాండ్ అవుతున్నారని. కానీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోవద్దండి. ఇదిగో బీరకాయ విత్తనాలు ఇవే, చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులోని. చూసాను, ఇక పడిపోయింది. చిన్న హోల్ పెట్టుకొని తీసుకుంటాను నేను ఎప్పుడు కావస్తే అప్పుడు. చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో బీరకాయలు. ఎవరికైనా కావాలంటే ఇస్తాను దగ్గరలో ఉన్న వాళ్ళకి. ఇంకా పాలకూర ఉంది ఇక్కడ. ఈ కవర్లో చూసారా, కంపోస్ట్ నింపి పెట్టానండి. ఇది బాలామృతం కవరు, ఇందులో కూడా బోల్డ్ వచ్చేసాయి. తోటకూర ఇది తీసిద్దాం మొత్తం. తోటకూర అయితే విత్తనాలు వేయలేదండి, మనకి ఎప్పుడో ఉన్నాయి కదా, ఆ విత్తనాలు లేచి వస్తున్నాయి. పడుతుంది. ఇక్కడ పుదీనా చూసారా, బిర్యానీ డబ్బాలోనండి. పెద్ద పళ్ళని తెచ్చాను అందుకే. ఇక్కడ కూడా ఉంది పాలకూర. పాలకూర నేను విత్తనాలు వేసింది కాదండి, బయట పాలకూర తీసుకొని వేర్లతో గుచ్చాను కదా, ఇది. ఇప్పుడు వరకు నా గార్డెన్లో ఉన్న పాలకూర ఏది కూడా నేను విత్తనాలు వేయలేదు. ఈ కవర్లో కూడా ఉంది కదా, తక్కువ ఉంది అనుకుంటాం కానీ ఎక్కువ వస్తుంది. ఇంకండి హార్వెస్ట్. ఇంక ఇప్పుడైతే గ్రో బ్యాగ్లోని కిచెన్ వేస్ట్ నింపుకుంటాను, దాన్ని చూద్దాం. ఇది కూడా చాలా రోజుల నుండి తిరగట్లేదండి, ఒకసారి తిరగొట్టేద్దాము. కవర్ ఎగిరిపో. ఇంక ఈ గ్రో బ్యాగ్లోని కిచెన్ వేస్ట్ రెడీ చేసుకుంటానండి. మా ఇంట్లోని ఎక్కువ రాదు కదా, తక్కువ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇలా కొంచెం ఒక బ్యాగ్ రెడీ చేస్తున్నాను. ఇది మట్టి నాకు కొంచెం నెమటోడ్స్ వచ్చినట్టు అనిపించింది, ఎండబెట్టానండి ఒక 2 రోజులు. ఇది ఇంట్లో అన్నం సాంబారు మొత్తం అన్నీని, కూరగాయ తొక్కలు వేసుకుంటున్నాను. మంచి బలం అండి. గోంగూర ఒకటి కుళ్ళిపోయింది, ఫ్రిడ్జ్లో మర్చిపోయి వదిలేసాను, అది కూడా వేస్తాను ఇందులోనే.
ఫాస్ట్గా పెరుగుతుంది మొక్క ఇవన్నీ వేస్తే. ఇది ఒక 15 days ఆగిన తర్వాత బెండకాయలు వేస్తానండి. మెంతి విత్తనాలు ఉన్నాయి కదా, అవి వేసేస్తాను. దుమ్ములు చూసారా ఇప్పుడు? ఇవి చికెన్ దుమ్ములు అయితే రెడీ అవ్వవు ఫాస్ట్గా. అంతే అండి. గ్రో బ్యాగ్లో అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే ఇలా అక్కడ పెట్టేస్తాను. వీడియో తీసేటప్పుడు మట్టుకు నేను పని చేయలేనండి ఎక్కువ. వీడియో క్లోజ్ అయిపోద్ది కదా, మళ్ళీ కొన్ని పనులు చేసుకుంటున్నాను అంతే. వీడియో అయితే ఓకే అండి. హార్వెస్ట్లు అయితే అక్కడ ఉన్నాయి. వీడియోలో ఉందో కామెంట్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.